హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ తనూస్ గార్డెనింగ్. ఈరోజు నేను మీకు మా టెర్రస్ గార్డెన్లో ఉన్న రోజ్ క్రీపర్ ప్లాంట్ని చూపించబోతున్నానండి. ఇదేనండి రెడ్ కలర్ రోజ్ క్రీపర్. రోజ్ వెరైటీస్లో ఎక్కువగా వైట్ క్రీపర్సే వస్తాయండి. ఇది మాత్రం రేర్గా వచ్చే వెరైటీ. దీన్ని తీసుకొని నేను 1 year అయింది. ఇప్పుడు దీనికి ఫ్లవరింగ్ స్టార్ట్ అయిందనమాట. ఇక్కడ చూడండి, గుత్తుల కింద 3 వచ్చాయన్నమాట. చూడ్డానికి చాలా క్యూట్గా ఉందండి ఈ క్రీపర్. దీన్ని నేను షెమీ షేడ్లో ఉంచాను. ఈ రోజెస్లో కొన్ని డబల్ షేడ్ కూడా వచ్చాయి. చూడండి, ఇది వైట్ అండ్ రెడ్ లైట్గా షేడ్ కనిపిస్తుంది కదా. ఇందులో వైట్తో పాటు ఇంకోటి లైట్ పింక్ కూడా ఉంటుంది. వీటిని మనము కొమ్మలు నాటుకొని కొత్త ప్లాంట్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. వర్షాకాలంలో అయితే ఈజీగా గ్రో అవుతాయి. దీనికి నేను ఎక్కువగా లిక్విడ్ ఫెర్టిలైజర్ ఇస్తుంటాను. అన్ని ప్లాంట్స్కి వేసినట్టుగానే వీటికి కూడా అప్పుడప్పుడు వర్మీ కంపోస్ట్ చేస్తుంటే ఈ ప్లాంట్ బాగా గ్రో అవుతుంది. గులాబీ మొక్కలకి ఎక్కువగా ఆనియన్ పీల్స్ కానీ, అలాగే టీ పొడి కానీ, తర్వాత బియ్యం కడిగిన నీళ్ళు ఇవి వేస్తుంటే మొక్కలు బాగా గ్రో అవుతాయి. డైరెక్ట్ సన్లో పెడితే ఈ ప్లాంట్ డ్యామేజ్ అయిపోతుంది. అందుకు నేను దీన్ని షెమీ షేడ్లో ఉంచాను. ఎక్కువగా ఎండ తగలకుండా లైట్గా ఎండ తగిలే చోట్లోనే పెట్టాను అనమాట. దీనికి డైలీ వాటరింగ్ చేస్తూ ఉండాలి. త్వరగా డ్రై అయిపోతుంది. ప్లాంట్ పొడుగ్గా ఉంటుంది కాబట్టి వాటర్ దీనికి సరిపోదు. డైలీ వాటరింగ్ చేస్తూ ఉండాలి. ఈ క్రీపర్స్కి పక్క నుంచి కొమ్మలు వస్తుంటాయి కదా, వాటిని కట్ చేసుకొని మంచి ఎరువుతో కలుపుకున్న సాయిల్లో నాటుకుంటే మొక్కలు త్వరగా గ్రో అవుతాయి. ఇంతకుముందు ఒక వీడియోలో నేను క్యారీ బ్యాగ్స్ తోటి గ్రో బ్యాగ్స్ ప్రిపేర్ చేయడం చూపించాను కదా, అలా తయారు చేసిన బ్యాగ్ ఏనండి ఇది. కింద చూడండి, మొదల నుంచి కూడా ఇలా కొమ్మలు వస్తుంటాయి. ఇలాగా బుషిగా ప్లాంట్ తయారవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, వీలైతే కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ.